హాయ్ అందరికీ, వెల్కమ్ టు సింపుల్ రెసిపీస్ బై సువర్ణ. ఈరోజు చాలా టేస్టీ కర్రీ ప్రిపేర్ చేసుకుందామండి. పిల్లలకైతే ఇష్టం ఉండదండి కర్రీ, కానీ పిల్లలు అన్ని వెజిటేబుల్స్ తినాలి కదా. వాళ్ళు తినని వెజిటేబుల్స్ ఎలా ప్రిపేర్ చేస్తే బాగా తింటారో అది చూపిస్తానండి ఇప్పుడు నేను. ఇది ఒక రెస్టారెంట్ స్టైల్ కర్రీ అండి. ఎలా చేయాలో చూద్దాం. ఇక్కడ అరటికాయలు తీసుకున్నానండి. నేను అరటికాయలు హాఫ్గా కట్ చేసుకుంటున్నాను. అవును, అరటికాయ కర్రీ. మీకు ఇష్టమైన అరటికాయ కర్రీ? చాలామందికి ఇష్టం ఉండదండి ఈ కర్రీ, కానీ మనం టేస్టీగా చేద్దాం. నా పిల్లలు కూడా అరటికాయ కర్రీ అంటే తినరండి, కానీ ఇలా టేస్టీగా చేస్తే చాలా ఇష్టంగా తింటారు. ఇక్కడ అరటికాయని కట్ చేసుకుని కుక్కర్లో బాయిల్ చేసుకుంటున్నానండి. 1 విజిల్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఎక్కువ ఉడికించొద్దండి, ఓన్లీ 1 విజిలే పెట్టుకోవాలి. ఇదిగోండి ఉడికిపోయిందండి. ఉడికేటప్పుడు నేను సాల్ట్ను పసుపు వేసాను. సాల్ట్ వేస్తే అరటికాయలు నల్లబడకుండా ఉంటాయండి, అందుకని సాల్ట్ వేసాను. ఇప్పుడు ఈ కుక్ అయిన అరటికాయలు పక్కకు తీసుకుందాం. ఇది చల్లగా అయినాక పీల్ తీసుకోవాలి. ఈ అరటికాయ పీల్ కూడా మనం పడేయొద్దండి, దీంతో కూడా చట్నీ చేసుకోవచ్చు. అది కూడా ఎలా చేయాలో నేను చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో. ఇదిగోండి ఇలా పీల్ తీసుకోవాలండి. మీరు మ్యాషర్తో మ్యాష్ చేసుకోవచ్చు, ఇలా నేను మ్యాష్ చేస్తున్నానండి. మరి మెత్తగా అయిపోవాలండి. మ్యాష్ చేసుకున్న తర్వాత ఒక చిన్న ఆనియన్ చాప్ చేసానండి, అది వేస్తున్నాను. ఇదిగోండి మ్యాష్ చేసిన దాంట్లో చిన్న ఆనియన్ కట్ చేశాను, అలాగే ఒక పచ్చిమిర్చి కూడా కట్ చేసి వేసాను. దీనిలోనే కొత్తిమీర కూడా వేస్తున్నాను. ఇంకా పసుపు కూడా యాడ్ చేయాలి దీంట్లో. కారం యాడ్ చేస్తున్నాను. కారం, ధనియాల పొడి, చాట్ మసాలా, గరం మసాలా, ఇంకా కొంచెం పెప్పర్ పౌడర్ కూడా యాడ్ చేశానండి. ఇవన్నీ వేసి బాగా మిక్స్ చేసుకోవాలండి. నా వీడియోస్ మీరు ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇంకా బెల్ ఐకాన్ కూడా నొక్కండి. నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా కామెంట్ కూడా చేయండి. ఇప్పటి వరకు నన్ను సపోర్ట్ చేసిన వాళ్ళకి అందరికీ చాలా థ్యాంక్స్ అండి. ఇదిగోండి అన్నీ యాడ్ చేసానండి. దీనిలో సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక చిన్న నిమ్మకాయ స్క్వీజ్ చేస్తున్నాను, హాఫ్ చెక్క నిమ్మకాయ. దీనిలోనూ శనగపిండి కూడా వేస్తున్నాను. ఇక నేను పుట్నాల పొడి తీసుకున్నానండి, మీరు శనగపిండి కూడా తీసుకోవచ్చు. దీనిలోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసాను, మీరు అల్లం గ్రేట్ చేసుకుని కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఇదంతా బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకునేటప్పుడు ఉండలేము ఉండొద్దండి, మొత్తం మెత్తగా అయిపోవాలి. దీనిలోనే సాల్ట్ కూడా వేసాను, సాల్ట్ లాస్ట్లో యాడ్ చేసుకున్నాను నేను. ఇలా ఉండలు చుట్టుకోవాలండి. ఇదిగోండి రెడీ అయిందండి. ఇప్పుడు వీటిని మనం ఫ్రై చేసుకోవాలి. కడాయి తీసుకున్న కడాయిలో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం ఎక్కువ వేసుకోవాలండి. మన కోఫ్తాలు ఫ్రై అవ్వాలి కదా, కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది. ఇదిగోండి ఆయిల్ హీట్ అయ్యిందండి. ఇప్పుడు ఒక కోఫ్తా మనం ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఫ్లేమ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలండి. ఇంకా ఆయిల్ కూడా మీడియం హీట్లోనే ఉండాలి. ఇప్పుడు ఈ ఫ్రై అయ్యేటప్పుడు మనం గట్టి పెట్టొద్దండి, గట్టి పెట్టకుండా అది ఇలా తిప్పుకోవాలండి ఆయిల్ని. ఇవి చాలా డెలికేట్గా ఉంటాయండి, మనం గట్టి పెట్టేసామనుకోండి అవి ఇరిగిపోతాయి లోపల. ఫ్రై అయిపోయినాయండి. ఒక 5 మినిట్స్ పట్టిందండి ఫ్రై అవ్వటానికి. ఇప్పుడు బయటకు తీసేస్తున్నాను ఆయిల్లో నుంచి. రిమైనింగ్ ఆయిల్ తీసేసి మన కర్రీ ఎంత కావాలో అంత ఆయిల్ పెట్టుకున్నానండి కడాయిలో. ఇప్పుడు దీనిలో పేస్ట్ చేసిన ఆనియన్, పచ్చిమిర్చి, ఇంకా కొత్తిమీర వేస్తున్నానండి. ఈ 3 పేస్ట్ చేసుకోవాలి. ఇదిగోండి ఇది ఫ్రై చేసుకోవాలండి, గోల్డెన్ బ్రౌన్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. దీనిలోనే టమాటో ప్యూరీ వేస్తున్నాను, 2 టమాటోస్ ప్యూరీ చేశాను, అది వేస్తున్నాను. ఇప్పుడు ఈ టమాటోస్ కూడా మంచిగా ఉడికి ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. టమాటోస్ ఉడకడానికి కొంచెం సాల్ట్ కూడా వేసుకోవాలి. ఇందులోనే జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేసాను. ఇప్పుడు ఇది మంచిగా ఆయిల్ పైకి తెల్లే వరకు ఫ్రై చేసుకోవాలి. మూత పెట్టి ఉడికించుకుందాం. ఇదిగోండి ఆయిల్ రిలీజ్ అయింది. ఇలా మంచిగా ఫ్రై చేసుకోవాలండి, గోల్డెన్ బ్రౌన్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి మన మసాలా. ఇప్పుడు దీనిలో 1 స్పూను బేసన్ వేస్తున్నా, గ్రామ్ ఫ్లోర్. పుట్నాల పొడి వేసానండి, మీరు శనగపిండి కూడా వేసుకోవచ్చు. ఈ పిండి కూడా కొంచెం ఫ్రై చేసుకోవాలి.
ఫ్రై అయినాక కారం వేస్తున్నాను, పసుపు, కారం, ఇంకా ధనియాల పొడి. ఇప్పుడు యాడ్ చేసుకున్న మసాలా మనం ఫ్రై చేసుకోవాలి. కొంచెం ఫ్రై చేసుకున్నాక తర్వాత వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు వాటర్ వేసుకుంటున్నానండి. వాటర్ కొంచెం ఎక్కువ వేసుకోవాలి, ఎందుకంటే మన కోఫ్తా కూడా వాటర్ పీల్చుకుంటుంది. ఇంటికి నేను చెప్పలేదు కదా ఏం కర్రీ చేస్తున్నానండి. రా బనానా కోఫ్తా కర్రీ అండి. ఇదిగోండి ఇన్ని వాటర్ వేసుకోవాలండి. ఇప్పుడు ఇది కొంచెం ఉడకాలి. దీనిలో కూడా కొంచెం ఆయిల్ పైకి వచ్చే వరకు ఉడికించుకుందాం. ఇప్పుడు దీనిలో కొత్తిమీర, పచ్చిమిర్చి వేస్తున్నానండి. మూత పెట్టి ఉడికించుకుంటా. మీ పిల్లలు అరటికాయ కర్రీ చేస్తే ఇష్టంగా తింటారా లేదా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇదిగోండి మన కర్రీ ఉడికిపోయిందండి. వాటర్ కూడా కొంచెం ఎగిరిపోయింది. ఇదిగోండి ఉడికిపోయిందండి. వాటర్ కూడా కొంచెం ఇంకిపోయింది. ఇప్పుడు మనం కోఫ్తాస్ వేసుకోవాలి. ఇప్పుడు ఈ కోఫ్తాలు వేసినాక ఉడికించొద్దండి. కోఫ్తాలు వేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇదిగోండి ఇక్కడ చూడండి కోఫ్తాలు ఎంత మంచిగా ఉడికాయో. మనకు కావాలంటే ఇలా కూడా స్నాక్ లాగా తినొచ్చండి. ఇప్పుడు ఈ కోఫ్తాకి మనం కొంచెం గరం మసాలా వేస్తున్నానండి. గరం మసాలా వేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు తిప్పొద్దండి, గట్టి పెట్టి తిప్పొద్దు, ఇలా కడాయి తిప్పుకోవాలి. ఇదిగోండి మన కోఫ్తా కర్రీ ఎంత బాగా రెడీ అయిపోయిందో. కర్రీ అయిపోయాక 10 minutes రెస్ట్ ఇవ్వాలండి. అప్పుడే సర్వ్ చేసుకోవాలి. అప్పటికప్పుడే సర్వ్ చేసుకోవద్దు, ఎందుకంటే కోఫ్తాలు కూడా మన కర్రీ పీల్చుకోవాలి కదా. ఇదిగోండి చూడండి మన కర్రీ ఎంత బాగుందో. ఇప్పుడు పైనుంచి నేను క్రీమ్ వేసానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.